గద్దర్ అవార్డులను అనౌన్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి మాత్రం కంటెంటే గెలిచింది. చిన్న సినిమాలకు గద్దర్ గౌరవం. ఇంతకీ గద్దర్ అవార్డ్స్ ఏ సినిమాలకు వచ్చాయి? ఆ యాక్టర్స్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన సినిమాలను గద్దర్ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు కూడా అధికారులు వెల్లడించారు. అయితే ఈ సంవత్సరం మొత్తం 17 విభాగాల్లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025ను ప్రకటించారు. జ్యూరీ కమిటీ సభ్యులు తుది జాబితాను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, యాక్టర్ తల్కెర్ల భరణి, సంగీత దర్శకుడు మణిశర్మ, నటి రోజారమణి, నటి ప్రగతి తదితరులు పాల్గొన్నారు. అయితే అనంతరం జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలోనే విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించారు. 2025 గద్దర్ అవార్డుల ప్రకటన జరిగిపోయింది. అయితే ఎప్పుడో దశాబ్దంకు పైగా ఆగిపోయినటువంటి నంది పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గద్దర్ పేరుతో తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఉగాది ఇంకా 10 రోజులుండగానే అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈసారి విశేషం ఏంటంటే చిన్న సినిమాలకు గొప్ప గుర్తింపు రావడం, ఉత్తమ సినిమాగా రాజు వెయిట్స్ రాంబాయ్ ఎంపిక కావడం గొప్ప విషయం. బ్యాక్గ్రాఫ్ తెలంగాణకు సంబంధించిందే అయినప్పటికీ డైరెక్టర్ సాయిలు కాంపాటి తెరకెక్కించిన విధానం కమిటీ సభ్యులను కదిలించింది. రెండో ఉత్తమ సినిమాగా దండోర సైతం ఇదే కోవలో కుల వివక్షత మీద తీసినటువంటి సీరియస్ సినిమా. కమర్షియల్గా అద్భుతాలు చేయకపోయినా కానీ చూసినటువంటి ఆడియన్స్ నుంచి అండ్ విమర్శకులతో గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇకపోతే మూడో ఉత్తమ సినిమాగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో నటించింది తిరువీర్ అనేటువంటి చిన్న హీరో అని కూడా అంటూ ఉంటారు. బట్ ఆయన చాలా ఫేమస్. సింపుల్ కామెడీ, క్లీన్ ఎంటర్టైన్మెంట్తో రూపొందించినటువంటి ఈ మూవీ కూడా పూర్తి అర్హత ఉన్నదే. ఇవి కాకుండా డెబ్యూ డైరెక్టర్ విభాగంలో లిటిల్ హార్ట్స్ డైరెక్టర్స్ సాయి మార్తాండ్కు గద్దర్ గౌరవం దక్కింది. స్పెషల్ జ్యూరీలో 23 సినిమాకు శ్రీరాజ్ రాజకొండ, 8 వసంతాలకు అనంతిక ఈ అవార్డులను దక్కించుకోబోతున్నారు. అయితే ఇవన్నీ కూడా స్టార్లు లేకుండా చాలా తక్కువ బడ్జెట్తో తీసినటువంటి సినిమాలు. 1-2 మినహాయించి డబ్బులు కూడా పెద్ద మొత్తంలో తెచ్చినవే. ఇప్పుడు గద్దర్ పేరు మీద ఉన్నటువంటి అవార్డులను తీసుకోవడం అంటే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి ఎంతో స్ఫూర్తినిచ్చినట్లయితే అవుతుంది. ఈ విషయంలో కమిటీ సభ్యులను మెచ్చుకోవాలి. ఎందుకంటే కేవలం బడ్జెట్, బిజినెస్ కోణంలోనే కాకుండా పూర్తిగా కంటెంట్కి ప్రాధాన్యం ఇచ్చి జనాన్ని కదిలించినవి, ఏవో గుర్తించినవి వాటిని మాత్రమే ఎంపిక చేయడం మంచి నిర్ణయం. ఇకపై ప్రతి సంవత్సరం ఇలాగే క్రమం తప్పకుండా గద్దర్ పురస్కారాలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నటనా విభాగంలో ఈసారి ఉత్తమ నటుడిగా నాగచైతన్య ఎంపికయ్యారు. చైతు యాక్ట్ చేసినటువంటి తండేల్ సినిమాకు గాను ఈ పురస్కారం దక్కింది. ఇకపోతే ఉత్తమ నటి అవార్డును రష్మిక మందన గెలుచుకున్నారు. రష్మిక యాక్ట్ చేసినటువంటి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలోని క్యారెక్టర్కు ఈ గౌరవం లభించింది. ప్రత్యేక పురస్కారాల విభాగంలో సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రకటించారు. ఆయన తెలుగు సినీ పరిశ్రమకు చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ ఈ గౌరవం ఇస్తున్నారు. అలాగే ప్రముఖ నటి జయసుధకు ఏఎన్ఆర్ అవార్డు వరించింది. ప్రజా సమస్యలపై సినిమాలు తీసినటువంటి డైరెక్టర్, యాక్టర్ ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు బిఎన్ రెడ్డి అవార్డు అందజేయనున్నారు. ఇక మరో ప్రత్యేకతగా పురస్కారంగా మరొక యాక్టర్ కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డును ప్రకటించారు. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు లభించింది. ఈ పురస్కారాలు తెలుగు సినీ రంగంలో దీర్ఘకాలంగా సేవలందించినటువంటి కళాకారులను గౌరవంగా ఇస్తున్నారు. అయితే గతంలో ఇప్పటి నుంచి అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సినిమా అవార్డులను కంప్లీట్గా ఏదైతే నంది అవార్డ్స్ ఏదైతే ఉందో అవి దాదాపు ఒక దశాబ్దానికి పైగానే అవి అవార్డులు ఇవ్వలేదు. అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు ఆ అవార్డులు అనేది ఇవ్వలేదు. బట్ తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వెళ్ళి ఈ గద్దర్ అవార్డులు అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవార్డులను అనౌన్స్ చేసి అండ్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ అవార్డులను స్టార్ట్ చేశారు. అది కూడా చాలా గౌరవంగా అండ్ దాని తర్వాత చాలా పక్కాగా భారీ స్కేల్లోటి ఈ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి అంటే డెఫినెట్గా ప్రతి సంవత్సరం ఈ అవార్డులను క్రమం తప్పకుండా ఇస్తాం. సో అన్నట్టుగానే ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఉగాది ఇంకా కొద్ది రోజులు అంటే ఇన్ కేసు ఇంకొక 10-11 రోజులు ఉందనగానే ఈ అవార్డులు మొత్తం ప్రకటించారు. దీనికి మొత్తానికి ఒక వేదిక పెట్టి ఆ వేదిక ఎప్పుడు ఏంటనేది అయితే టైం అండ్ డేట్ డిసైడ్ చేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఉన్నటువంటి అన్ని అవార్డులు ఒక ఎత్తు అయితే గద్దర్ అవార్డ్స్ ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి వచ్చేటువంటి అవార్డ్స్ ఏవైతున్నాయో అవి చాలా చాలా స్పెషల్ అని చెప్పాలి ఉన్నటువంటి కళాకారులందరికీ. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి అంటే చాలామందికి డబ్బు కంటే ఎక్కువగా గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమనే గద్దర్ అవార్డు అంటే చాలా ప్రెస్టీజియస్ అవార్డు, అంటే ప్రభుత్వమే గుర్తించిస్తున్నటువంటి అవార్డు కాబట్టి ఈ అవార్డు ఎవరికైనా చాలామంది రావాలని కోరుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్నటువంటి టైంలో మేజర్గా గద్దర్ అవార్డులు మొత్తం కూడా చిన్న సినిమాలకే వరించడం జరిగింది. అంటే కంటెంట్ ఏదైతే కంటెంట్ను నమ్మి వాళ్ళ సినిమాలు అయితే తీశారు
చేశారో అలాంటి సినిమాకే ఎక్కువగా ఆదరణ లభించింది. మనందరికీ తెలుసు రాజు వెడ్స్ రాంబాయి సినిమా చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా ఎవరికి కూడా తెలియదు పెద్దగా. అంటే తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో వచ్చినటువంటి సినిమా అయినప్పటికీ బట్ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆడియన్స్ని కదిలించింది. ఇకపోతే ఆల్మోస్ట్ అంటే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ మనందరికీ తెలుసు. గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా అంటే స్త్రీలు ఎంత ధైర్యంగా ఉండటానికి చాటి చెప్పినటువంటి సినిమాగా రష్మిక మందన అందులో అద్భుతంగా యాక్ట్ చేసింది. అందుకోసమనే ఆవిడకు అవార్డు అయితే రావడం జరిగింది. ఇకపోతే తండేల్ అంటే మనందరికీ తెలుసు నాగ చైతన్య కంప్లీట్గా అన్నీ కూడా క్లాస్ జోనర్ సినిమాలు చేస్తూనే వచ్చాడు. ఫైట్ సీక్వెన్సెస్ క్లాస్ టచ్ ఉన్నటువంటి సినిమాలు అన్నీ కూడా చేస్తాడు. బట్ ఎప్పుడైతే తండేల్ లాంటి ఒక మాస్ సినిమా ఏదైతే రూరల్ క్యారెక్టర్లో ఉన్నటువంటి చైతు కంప్లీట్గా మేకోవర్ అయి ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. అది కంప్లీట్గా చూసే వాళ్ళకు కూడా చాలా న్యాచురల్గా ఇప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ చాలామందికి గుర్తుండిపోతుంది. బుజ్జితల్లి అని పిలిచేటువంటి ఆ డైలాగ్స్ కానీ రాజు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా జనంలో ఉండేటువంటి క్యారెక్టర్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకోసమనే చైతుకు అంత మంచి అవార్డు రావడం కూడా నిజంగా గొప్ప విషయం అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ మనందరికీ తెలుసు. అంటే ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి కంప్లీట్గా నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు సాయి మార్తాండ్. అందుకోసమనే అతనికి కూడా ఈ అవార్డు అయితే లభించడం జరిగింది. ఇకపోతే డ్యాన్స్ కేటగిరీలో కూడా ఆటో సందీప్ మాస్టర్కి కూడా ఒక అవార్డు అయితే రావడం జరిగింది. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఛాంపియన్ సాంగ్ మనందరికీ తెలిసిందే గిరగిర సాంగ్. ఆ సాంగ్ చాలా పెద్ద ఫేమస్ అయింది. చాలా అంటే హ్యూజ్ రెస్పాన్స్ కూడా దక్కించుకుంది. రీల్స్ కావచ్చు సోషల్ మీడియాలో అవన్నీ కూడా రీల్స్ ఎక్కువగా చేసి అండ్ ఆడియన్స్ స్టిల్ ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా ఆ సినిమాని ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు. దానికంటే పాటను ఎక్కువగా గుర్తుంచుకుంటున్నారు. అందుకోసమనే మాస్టర్కి అవార్డు అయితే సందీప్ మాస్టర్కి అవార్డు రావడం జరిగింది. ఇకపోతే రకరకాలుగా ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా అంటే చిన్న సినిమాగా ఎక్కువగా వచ్చినటువంటి సినిమాలు పెద్ద స్కేల్లో మంచి అవార్డ్స్ అయితే లభించడం జరిగిందనమాట. సో అందుకోసమనే ఈ అవార్డ్స్ చాలామందికి చాలా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక దీనికి ప్రత్యేకంగా అంటే గతం నుంచి వెళ్ళి దగ్గరగా ఉండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అవి కంప్లీట్గా నిబద్ధతతోటి లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు డెఫినెట్గా ఈ అవార్డులని కంటిన్యూ చేస్తామని కూడా ఈ గద్దర్ అవార్డుకి సంబంధించిన ఇంతవరకు నంది అవార్డ్స్ ఉండేది, ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరు మీద ఈ సినిమాకు సంబంధించినటువంటి విభాగానికి అన్నిటికి కూడా ఈ అవార్డు ప్రధానోత్సవం అయితే జరుగుతుందని అయితే తెలుస్తుంది. సో చూడాలి ఇన్ కేస్ ఎప్పటికైనా కానీ కంటెంట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో హీరో ఎవరు హీరోయిన్ ఏంటి అనేది కాకుండా కంటెంట్ బాగుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా థియేటర్కి ఆడియన్స్ వస్తున్నారు, సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి కావచ్చు, లిటిల్ హార్ట్స్ కావచ్చు, ఇకపోతే గతంలో రిలీజ్ అయిన తండేల్ ఇలాంటి అంటే పెద్ద హీరోల చిన్న హీరోల పక్కన పెడితే మేజర్గా సినిమా నచ్చితే అండ్ అక్కడ ఆ క్యారెక్టర్ నచ్చితే ఆబ్వియస్లీగా ఒక మంచి గుర్తింపు అయితే రాబోతుంది జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం కాబట్టి కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చినా కానీ ఆ సోషల్ మీడియాలో ఆటోమేటిక్గా అది ప్రమోట్ అవ్వడం సినిమాని డెఫినెట్గా ఆడియన్స్ని థియేటర్స్కి తీసుకురావడంలో ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. సోషల్ మీడియా ఎంతో కొరకు మంచి అయితే డెఫినెట్గా జరుగుతుంది. అందుకోసమనే ఇప్పుడున్నటువంటి టైంలో డెఫినెట్గా గద్దర్ అవార్డ్స్ చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్. లాస్ట్ టైం ఆల్రెడీ అల్లు అర్జున్కి వచ్చింది అండ్ ఇయర్ నాగ చైతన్యకి. సో ఇలా రకరకాలుగా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క యాక్టర్స్ కంటే వాళ్ళు చేసినటువంటి విభాగానికి అండ్ వాళ్ళు చేసినటువంటి యాక్టింగ్ స్కోప్కి కానీ అవార్డ్స్ అయితే నిజంగా రావడం చాలా మందికి నిజంగా ఒక అంటే ఇప్పుడు ఫ్రెష్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి బూస్ట్ని ఇస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అంటే ఇలాంటి గౌరవాలు డెఫినెట్గా చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకెక్కువ కష్టపడి కొత్త అవుట్పుట్ని అండ్ దాని తర్వాత కొత్త కంటెంట్ని కూడా మన దగ్గర తీసుకొస్తారని కూడా చాలామంది సోషల్ మీడియాలో అయితే కమెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇదొక మంచి హ్యాపీ కలిగించేటువంటి విషయం ఏంటంటే చిన్న సినిమాలకు గద్దర్ అవార్డ్స్ ఎక్కువగా రావడం అనేది ఇక్కడ ఒక మంచి పరిణామం అనమాట. సో ఈ గద్దర్ అవార్డ్స్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.